నమస్తే, నేను మీ ఈశ్వర్. రీసెర్చ్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయికల్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడి రాత్రి కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2 రోజుల్లోనే బీఆర్ఎస్కు చెందిన 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. సంజయ్ కుమార్ 2014లో టీఆర్ఎస్లో చేరారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జీవన్రెడ్డిపై మరోసారి గెలిచారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవితకు నమ్మిన బంటుగా ఉన్న సంజయ్ ఆమె అరెస్టు తర్వాత పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ కనీసం సమావేశం కాకపోవడంతో కొద్ది రోజులుగా తర్జనభర్జనలో ఉన్న ఆయన కాంగ్రెస్లో చేరారు. అయితే సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి కూడా తెలియదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంజీవరెడ్డికి తెలియకుండా ఆయన పార్టీలో చేరడంతో జిల్లా రాజకీయం మలుపు తిరిగే అవకాశం ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.